నమస్తే అందరికీ, నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ రైస్. సో బేసిక్గా వాళ్ళ కొత్త టాపిక్ చూసిన టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. డిసిప్లైన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీరు డిసిప్లైన్గా ఉన్నారనుకోండి, మీరు ఏ పని చేసినా సక్సెస్ అనేది మీ వెంటనే ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే, డిసిప్లైన్ అండ్ మోటివేషన్ ఈ రెండు యాక్చువల్లీ డిఫరెంట్. బట్ ఇంకొకటి ఏంటంటే, ఈ రెండు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఇవ్వాలి దీని గురించి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇప్పుడు మీరు చాలామంది బాయ్స్ గురించి మాట్లాడుతున్నాం. జిమ్కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటారు. జిమ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు కొంచెం మోటివేషన్ తీసుకుంటారు. ఎట్లా అంటే, మీ ఫ్రెండ్ వెళ్తున్నాడనో, ఆర్ మీ బ్రదర్ వెళ్తున్నాడో, ఆర్ మీ ఫాదర్ వెళ్తున్నాడో అని చెప్పేసి మోటివేషన్ తీసుకొని వెళ్తారు. బట్ ఫస్ట్ డే అది మీకు మోటివేషన్తో వెళ్తారు. అదే ఫిఫ్త్ డే, సిక్స్త్ డే ఏమవుతుంది తెలుసా? వర్షం పడ్డదనో, ఆర్ మీ ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేసి, అరే ఇలా లైట్ తీసుకురా అని మనం వేరే కాడికి పోదామనో, లేకపోతే వాడు బిర్యానీ ఆశ పెడతారు, లేకపోతే ఏదైనా దావత్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది తెలుసా? మీ డిసిప్లైన్ కట్ అయిపోతుంది. మీ మోటివేషన్ వల్ల కట్ అయిపోతుంది. సో నేనేమంటున్నా అంటే, మోటివేషన్ కట్ అయినప్పుడు నువ్వు లైట్ తీసుకుంటావు, జిమ్ పోవడం లైట్ తీసుకుంటావు. అదే నీతో పాటు డిసిప్లైన్ ఉందనుకో, డెఫినెట్లీ నీకు అది ఎవడు ఫోన్ చేసినా ఏం చేసినా, అరే నేను నా గోల్ ఏంది, నేను జిమ్కి వెళ్ళాలి. ఎవడు ఫోన్ చేసినా, ఎవరు నన్ను డీవియేట్ చేయడానికి ట్రై చేసినా, నేను అందరినీ కట్ చేస్తా, నేను మాత్రం జిమ్కి వెళ్తా అని చెప్పేసి నువ్వు ఒక డిసిప్లైన్కి వెళ్ళినావు అనుకో, ఆ ఫోర్త్ డే నువ్వు ఆగవు. అదే 4 months తర్వాత నీ బాడీ నువ్వు చూసుకొని అసలు ఎట్లా ఫీల్ అవుతావు తెలుసా? అరే ఏమైందిరా భయ్ అని ఫీల్ అవుతావు. అదే నువ్వు ఆగిపోయినావు అనుకో, 4 months తర్వాత నువ్వు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు. అరే అనవసరంగా ఆడు చెప్పిండని చెప్పేసి నేను ఆగిపోయినా, వర్షం పడదని ఆగిపోయినా, మా దోస్త్ గారు ఫోన్ చేసి ఆగిపోయినా అని ఫీల్ అయినావు అనుకో, 4 months తర్వాత నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు. అరే 4 months నేను కంటిన్యూగా పోయి ఉంటే నా బాడీ మంచిగా వచ్చేసేది కదా అని చెప్పేసి. సో నేనేమంటున్నా అంటే, నాట్ ఓన్లీ అబౌట్ జిమ్, ఇట్స్ ఎనీథింగ్. ఏదైనా ఉన్నాను మీ లైఫ్లో, డిసిప్లైన్తో మీరు చేసిర్రు అనుకోండి, సక్సెస్ అండ్ రిజల్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నువ్వు అసలు ఎక్స్పెక్టెడ్లో చేసి ఉండవు, అట్లాంటి రిజల్ట్ ఉంటుంది. అదే నువ్వు లైఫ్ తీసుకున్నావు అనుకో, డిసిప్లైన్ని నువ్వు జోబులో పెట్టుకొని తిరిగినావు అనుకో, నీ లైఫ్ గిట్లా జోబులో పెట్టుకొని తిరిగినట్టే అవుతుంది. సో నేను ఒకటే అంటున్నాను, డిసిప్లైన్ ఉండు. వాట్ ఎవర్ థింగ్ దట్ యు డూ, ఏ పని చేసినా నువ్వు కొంచెం డిసిప్లైన్తో చేయి, నీకు సక్సెస్ అయితే 100% నీదే. ఎట్లా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్, ఇఫ్ నీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకో డిసిప్లైన్ గురించి, ఏదన్నా ప్రాబ్లం ఉందనుకో, జస్ట్ పింగ్ చేయి, కమెంట్లో వచ్చిన పింగ్ చేయి. అండ్ ఆల్సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మనం కూర్చొని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.